తెలుగు రాష్ట్రాల్లో వాన దంచి కొడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై 3 అడుగుల నీరు చేరింది. ఖాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. చుండూరులో అత్యధికంగా 27.4 సెంటీమీటర్లు, చేబ్రోల్లో 23.4 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మరోవైపు బుడమేరు వాగుకు వరద ఉధృతి పెరుగుతోంది. విజయవాడలోని గుణదల వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. కృష్ణానది ఎగువ నుంచి భారీగా వరద రావడంతో 70 గేట్లను ఎత్తి 4.16 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విజయవాడ 1 టౌన్లోని డ్రైన్లో పడి ఇద్దరు, లయోలా కాలేజ్ సమీపంలో మరొకరు మృతి చెందారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాన విధ్వంసం కొనసాగుతోంది. సాయంత్రం అయ్యేసరికి వాన దంచి కొడుతుంది. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ఇక 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే హైదరాబాద్లో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, తెల్లవారుజాము నుంచి అయితే వర్షం అయితే కనపడలేదు. రాబోయే సమయంలో అంటే మధ్యాహ్నం నుంచి కావచ్చు, లేదంటే మరికొద్దిసేపు అయిన తర్వాత వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం కనపడుతోంది. నిన్న పరిస్థితి చూసాం, మొన్న పరిస్థితి చూసాం. ఈరోజు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? రెడ్ అలర్ట్ నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు, వల్నరబుల్ ఏరియాస్లో ప్రభావితంగా ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతాల్లో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? చక్రి, ప్రధానంగా హైదరాబాద్లో నిన్న రాత్రి నుండి మాత్రం ఎక్కడ కూడా భారీగా వర్షపాతం మాత్రం నమోదు కాలేదు. వాతావరణ శాఖ మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారులను అందరినీ కూడా అలర్ట్ చేసి ఉంచింది. కానీ ఎక్కడ కూడా అంత భారీ స్థాయిలో మాత్రం వర్షం పడలేదు. మామూలుగానే వర్షపాతం మాత్రం నమోదైందని మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం కూడా ఎక్కడ కూడా హైదరాబాద్ తో పాటు ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ కూడా వర్షం మాత్రం నమోదు కాలేదు. చిరు జల్లులు మాత్రమే పడుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ తో పాటు మిగతా 2 కమిషనరేట్ల పరిధిలో ఉన్న అధికారులందరూ కూడా కంట్రోల్ రూమ్లలోనే ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ 6 కానీ 7 తర్వాత కానీ మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిన్న మనం చూసాం, రాత్రి మాత్రం వర్షం పడలేదు. మళ్లీ ఉదయం 10 గంటల తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం నమోదు కావడం, మరికొద్దిసేపు ఆగిపోవడం, ఇలా సాయంత్రం వరకు పడుతూ వచ్చింది. కానీ రాత్రి నుండి మాత్రం ఎక్కడ వర్షం మాత్రం నమోదు కాలేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ భారీ వర్షం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 3 కమిషనరేట్ల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకి, స్కూల్స్ కి మొత్తం కూడా సెలవులు కూడా ప్రకటించారు. అలాగే ఐటీ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనబడుతుంది. హైదరాబాద్ లో మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం, రోడ్లపైన మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు మాత్రం మనకు కనబడతలేవు. ఉదయం నుండి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలని వెరిఫై చేశాము. అక్కడ ఏమైనా కాలనీలలోకి నీళ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయా అని. ఎందుకంటే గతంలో జరిగిన సిచ్యువేషన్స్ ని బట్టి ఇప్పుడు అక్కడ వెరిఫై చేస్తే మాత్రం ఎక్కడ కూడా కాలనీలలోకి నీరు చేరుకున్న సందర్భాలు అయితే లేవు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో పరిస్థితి మాత్రం పూర్తిగా వాతావరణంకి సంబంధించి, అంటే వర్షానికి సంబంధించి మాత్రం పెద్దగా భయపడేంత వర్షం మాత్రం లేదనే మనం చెప్పాలి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధా.
అంటే అది హైదరాబాద్లో పరిస్థితి. రాత్రి నుంచి అయితే ఎక్కడ భారీ వర్షం నమోదైన పరిస్థితి లేదు. ఉదయం ప్రశాంతంగా ఉంది వాతావరణం. మరికొద్ది సేపట్లో ఏమైనా వర్షం పడే అవకాశం ఉన్నా కూడా దానికి ప్రిపేర్ అయి ఉన్నారు అధికారులు.